వెనకబడి వర్గానికి చెందిన ఒక యాదవుల యొక్క కుర్రవాడిని ఎక్కడో కూలి పని నిమిత్తం గాజువాకలో పనిచేసుకుంటున్న వ్యక్తిని 2 కార్ల పైన వెళ్ళి కిడ్నాప్ చేసి ఆయన్ని హతమార్చాలని ఏకైక ఉద్దేశంతో చేసిన కుట్ర. ఆయన సమస్యలు పడిపోతే చనిపోయాడు అనుకొని వచ్చేసిన పరిస్థితి కూడా అప్పుడు చూసాం. అంతేకాకుండా పైచాయిగా ఆనందం కోసం ఎలా కొట్టాము, ఎలా తన్నాము ఒక వీడియో రికార్డ్ చేసి మోకాళ్ళ పైన కూర్చోబెట్టి ఆయనకి ఇష్టం లేనప్పటికీ కూడా క్షమాపణ చెప్తున్నట్టు ఆయన ఫేస్బుక్ ఐడిలోనే వీళ్ళే పోస్ట్ చేసి ఆ వీడియోని మొత్తం రాష్ట్రం మొత్తం వైరల్ అయ్యే విధంగా ప్రభుత్వ విధానాలపై ఎవరైనా ఎలాంటి మాట్లాడితే ఇలాంటి చర్యలు తప్పు అనే సంకేతాన్ని ఇస్తున్నాం అనే విధంగా అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు చేసి ప్రోత్సాహంతో జరిగిన సంఘటన ఇది అందరికీ తెలిసిన విషయమే. విచారణ జరిగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటే మరి వీళ్ళకి ఎందుకు నొప్పి కలుగుతుందో అర్థం కాలేదు. ఆ రోజు పిటిషన్ కూడా ఇవ్వద్దని చెప్పి ఈ కప్ప లక్ష్మణరావు కానీ వాళ్ళ అక్కని కానీ బెదిరించిన విషయాన్ని మర్చిపోయారా? ఇవొకటే కాదు, ఇలాంటి సంఘటనలు ఎన్నో మండలంలో తప్పుడు కేసులు కట్టించారు, ఎన్నో తప్పుడు మాట్లాడారు. ఎక్కడా జరగలేదే, చట్ట ప్రకారంగానే మేము వెళ్ళాం. ఇప్పుడు కూడా చట్ట ప్రకారంగానే చట్టం పని తను చేస్తుంది. దీన్ని రాజకీయ రంగు పులగడం సరికాదని చెప్పి ఈ సందర్భంగా ఎక్స్ఎమ్మెల్యే గారికి ఓ సూచన చేస్తున్నాం. ఏదైనా ఉంటే మీ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు చేసేవో చెప్పు, ఇప్పుడు చేయలేకపోయినాం, దాని మీద మాట్లాడాలి తప్ప కానీ తప్పుని ప్రోత్సహించే వ్యక్తుల్ని, తప్పు చేసిన వ్యక్తుల్ని మరి ఈవేళ శిక్షించకూడదు అంటే మరి ఇలా చట్టాలు దేనికోసం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారిని ఈ మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నాను.